నమస్తే అన్న అందరికీ నమస్కారం. నిన్న అర్ధరాత్రి 1 గంటకు మనం చూసుకుంటే పోలీసులు ఇద్దరు వ్యక్తులను పట్టుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఒక చెక్ పాయింట్ వద్ద ఒక కారు పారిపోయేందుకు ప్రయత్నం చేసింది. అందులో ఇద్దరు ఉన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన యువకుడిని అరెస్టు చేయడానికి జహరా భద్రతా సిబ్బంది నోటీసులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన నిన్న తెల్లవారుజామున అర్ధరాత్రి 1 గంటకు కబ్దు రోడ్డులో జరిగింది. ఇద్దరు ప్రయాణికులతో కూడిన ఒక కారు చెక్ పాయింట్ వద్దకు వచ్చి ఆగిందని చెప్పి ఆ తర్వాత వాళ్ళ యొక్క గుర్తులను తనిఖీ చేయడానికి మేము వాళ్ళ యొక్క కారు దగ్గరికి వెళ్ళామని చెప్పి కారు దగ్గరికి వెళ్లి మీ యొక్క బతాకాలు ఇవ్వమని చెప్పి ఆ యొక్క ఇద్దరిని అడిగామని చెప్పి, కానీ డ్రైవరు ఏమాత్రం ఆలోచించకుండా తన యొక్క కారును వేగంగా నడపడం ప్రారంభించాడు. అలాగే వాహనాన్ని పోలీసులు బలవంతంగా ఆపివేయడం జరిగింది. అలాగే కొద్దిగా ముందు వాహనం వెళ్లిన తర్వాత పోలీసులు అయితే చేజ్ చేయడం జరిగింది. చేజ్ చేసి ఆ యొక్క వాహనాన్ని ఆపివేయడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క డ్రైవర్ అయితే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అలాగే ఒక కారులో ప్రయాణిస్తూ ఉన్న తన యొక్క సహచరుడు ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పి డ్రైవర్ తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతని యొక్క సహచరుడి దగ్గర మాదక ద్రవ్యాలుగా అనుమానించబడే 7 మాత్రలు కలిగి ఉన్నారని చెప్పి ఆ యొక్క బ్యాగును స్వాధీనం చేసుకున్నాము. పారిపోతూ ఉన్న డ్రైవర్ ను సెక్యూరిటీ పెట్రోలింగ్ కారును కూడా ఢీకొట్టాడు. అలాగే అతని యొక్క సహచరుడు అతని యొక్క డ్రైవర్ పేరు మరియు పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది. అతను డ్రైవర్ కాదని చెప్పేసి తన యొక్క స్నేహితుడని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి తెలపడం జరిగింది. అతని యొక్క అడ్రస్ తో సహా పోలీసులకు అందించడంతో అతన్ని త్వరలో మేము అరెస్టు చేస్తామని చెప్పి అతను ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశాడు. అలాగే పోలీసుల కారును కూడా ఢీకుట్టి ఆ యొక్క కారును కూడా డ్యామేజ్ చేసినట్లు తెలిసింది. మొత్తంగా రాత్రి సినిమాటిక్ టైపులో అయితే ఈ యొక్క డ్రామా జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.